హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య రాసిన వీలునామాని తీసుకువచ్చి రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన మినిస్టర్. అసలు కావ్య రాసిన వీలునామా ఏంటి, దాంట్లో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక స్వరాజ్ అయితే ఒక్కసారే నిదట్లో నుంచి ఉలిక్కిపడి పైకి లెగుస్తాడు. మంటలు మంటలు అని అరుస్తూ ఉంటాడు. మంటలేంటి నాన్న అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న లక్ష్మి అయితే. మంటలమ్మ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నన్ను వదిలి అని అంటూ ఉంటాడు స్వరాజ్. నేనెక్కడికి వెళ్ళను నాన్న, నీ పక్కనే ఉన్నాను, ఇలా పడుకో అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. మంటలు మంటలు అని అరుస్తున్నాడేంటి అని అక్కడే ఉన్న ప్రభాకర్ అయితే అంటూ ఉంటాడు. ఏమోనండి, ఒకవేళ ఏదో జరగరాందే జరిగింది, ఎంతో ఘోరం జరిగిందేమో, అందుకని పాపం ఇలాగా ఉలిక్కి పడుతున్నాడు, ఏదో పెద్ద ప్రమాదంలో నుంచే బయటపడ్డాడని అనిపిస్తుందండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వు చెప్పిందే నిజమే. మనం బలవంతంగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించకూడదు. ఇక మన కొడుకుతో పాటు సమానంగానే వీణ్ణి పెంచుకుందాము అని ప్రభాకర్ అయితే అంటూ ఉంటాడు. అవునండి, ఏ జన్మలో ఏ బంధం ఉందో మనకి మన దగ్గరికి వచ్చాడు అని స్వరాజ్ని హక్కున చేర్చుకుంటుంది లక్ష్మి అయితే. తరువాత ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక ఇందు అయితే సూప్ తీసుకొని సుభాష్ దగ్గరికి వస్తుంది. తాతయ్యకి సూప్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే ఇలా చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి మహారాణిలా పెరగాలి. మీ అమ్మ నాన్న బ్రతుకుంటే నిన్ను ఇంటి మహారాణిని చేసేవాళ్ళు, కానీ పెత్తనం మొత్తం ఆ రేఖ చేతిలోకి వెళ్ళేసరికి నువ్వు ఇంటి పని మనిషిగా అయిపోయావు. ఆ రేఖ దారుణంగా నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేసి తను మాత్రం ఇంటి మహారాణిలా వెలిగిపోతుంది అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే మన కుటుంబానికి ఇంకెప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియడం లేదమ్మా ఇందు అని అంటూ ఉంటే, ఏంటి నానమ్మ, ఎందుకు అలా బాధపడుతున్నావో? నేను ఉన్నంతసేపు మన కుటుంబానికి నేను ఏ లోటు రానివ్వను. మళ్ళీ దుగ్గిరాల కుటుంబం వైభవం చూస్తారు మీరు. మృత్యువునే జయించిన దాన్ని ప్రాణాలు అడ్డుపెట్టి మా అమ్మ నా ప్రాణాలని కాపాడింది. మా అమ్మ ఆశయాలని, మా నాన్న ఆశయాలని అన్నీ కూడా నెరవేరుస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇందు అయితే ఈ రేఖతో ఏంటి, నేను ప్రపంచంలో ఎవరితోనైనా సరే పోటీ పడతాను అని చెప్తూ ఉంటుంది. ఇందు మాటలకి సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక ఇందుతో అంటూ ఉంటుంది, ఆ ప్రమాదంలో నీ చెవికి దెబ్బ తగిలి ఒక చెవు వినపడడమే మానేసింది. అందుకే చెవిలో ఆ మిషన్ పెట్టుకున్నావు. చూడమ్మా, జాగ్రత్తగా ఉండు. ఆ రేఖ మామూలుది కాదు, ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. లేదు నానమ్మ, నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. సరే, మీరు తొందరగా రెడీ అవ్వండి, మనం గుడికి వెళ్దాము అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, ఇంటి గుడికా? ఈరోజు గుడికి ఎందుకమ్మా అని అనగానే, మర్చిపోయారా, ఈరోజు మీ పెళ్లి రోజు అని అంటూ ఉంటుంది ఇందు. ఒక్కసారి అపర్ణ అయితే, ఈరోజు మా పెళ్లి రోజని నీకెలా తెలుసమ్మా అని అనగానే, నువ్వు తాతయ్య మాట్లాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను కదా, మన పెళ్లి రోజు ఎంతో వైభవంగా చేశారు అని జరిగిపోయిన గత జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తు చేసుకొని మీ ఇద్దరూ బాధపడ్డం నేను చూశాను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే నీకన్నీ తెలుస్తాయే అని చెప్తూ అపర్ణ అంటుంది. సరే, రెడీ అవ్వండి అని వెళ్ళిపోతుంది ఇందు. అప్పుడే రాజు కావ్య బ్రతుకుంటుంటే ఈ పాటికి ఇందుని స్వరాజ్కి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది అపర్ణ. అపర్ణ, నాకు ఒక అనుమానం, మన స్వరాజ్ బ్రతికే ఉన్నాడేమో అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. ఆ రోజు జరిగిన ప్రమాదంలో అందరూ కూడా చనిపోయారు. అందరూ డెడ్ బాడీలు ఉన్నాయి, కానీ ఒక్క స్వరాజ్ది లేదని చెప్పి పోలీసులు అన్నారు. అప్పుడే నాకు అనిపించింది, మనలాగే మన మనవడు కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడేమో అనిపించింది. అప్పట్లో వాడు అచ్చు మన రాజులాగే ఉన్నాడు, మరి ఇప్పుడు ఎదిగి ఎలా ఉన్నాడో అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. మన స్వరాజ్ బ్రతుకుంటే ఇక అంతకన్నా మనకేం కావాలండి అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇదంతా ఇలా జరుగుతుండగా ఇందు అయితే అపర్ణని సుభాష్ని తీసుకొని గుడికైతే బయలుదేరుతుంది. ఏంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని రేఖ వాళ్ళ వదిన అయితే అడుగుతూ ఉంటుంది. గుడికి వెళ్తున్నాము అని అనగానే, మాకు చెప్పి మా పర్మిషన్ తీసుకువెళ్ళాలని నీకు తెలీదా అని అనగానే, మీకు చెప్పాలా, మేం గుడికి వెళ్ళే సంగతి మీకెందుకు చెప్పాలి అని ఇందు అయితే ఎదిరిస్తుంది. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు అని ఇందుని రేఖ అయితే కొడుతుంది.
మేము గుడికే కదా, ఎక్కడికి పారిపోవడం లేదు కదా అని ఇందు చెప్తూ ఉంటే, ఏంటే నోరు లెగుస్తుంది చూడు, ఇంకోసారి నా మీద కానీ నా వాళ్ళ మీద కానీ నోరు లెగిసిందనుకో చంపలు పగిలిపోతాయి, నువ్వు పర్మిషన్ అడిగి వెళ్ళాలి అని అంటూ ఉంటే, రేఖ రుద్రాని అన్న మా ముందు మా మీద ఉన్న ప్రేమగా అన్నట్టు నటించేది నువ్వు ఉన్నావు, రాక్షసిలాగా ప్రవర్తిస్తున్నావు. రుద్రాని లోపల ఎంత కుళ్ళు కుశుద్ధం పెట్టుకున్నా పైకి మాత్రం మా అందరితో నవ్వుతూనే ప్రేమ ఉన్నట్టు నటించేది నీకు అది కూడా చేతగనవటం లేదు. పైకి లోపలికి కూడా రాక్షసిలాగే ఉన్నావు. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తావు. ఎలాగైతే మీ అమ్మ నా కోడలి చేతిలో చచ్చిందో అలాగే నీ చావు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ అపర్ణ అయితే అంటుంది, వీళ్ళు గుడికి వెళ్తే ఎలా అవుతారో నేను చూస్తాను, పద ఇందు అని ఇక సుభాష్ని ఇందుని తీసుకొని అపర్ణ గుడికైతే బయలుదేరుతుంది. ఏంటి రేఖ వీళ్ళ నోర్లు లెగుస్తున్నాయి ఏంటి అని అంటూ ఉంటే, 25 సంవత్సరాలు దానికి పూర్తవబోతున్నాయి కదా వదినా, అందుకని అప్పుడు ఆస్తి అంతా దానికే కదా, ఆ ఆస్తి దక్కించుకొని వీళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి పంపించేస్తే ఈ ఆస్తి అంతటికి మనమే మకుటం లేని మహారాణులం అవుతాము అని అంటూ ఉంటుంది రేఖ. ఆ పని త్వరగా చెయ్యాలి అని పక్కనే వాళ్ళ ఉన్న వదిన అయితే చెప్తూ ఉంటుంది. అపర్ణ సుభాష్ ఇందు గుడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదే గుడికి మినిస్టర్ అయితే వస్తాడు. ఇక సుభాష్ని అపర్ణని చూస్తాడు, పక్కనే ఉన్న ఇందుని చూస్తాడు. అచ్చం కావ్యలాగే ఉందని దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారండి అని అడుగుతూ ఉంటాడు. మినిస్టర్ గారు మీరా అని అపర్ణ అంటూ ఉంటుంది. మీ కుటుంబానికి జరిగిన ఘోరం విన్నాను, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఓదార్దామనుకున్నాను, కానీ అప్పుడు నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది, అక్కడ నాకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు ఢిల్లీలో, అందుకని నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చాను. ఇప్పటి వరకు కూడా దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, దాన్ని మాత్రం నేను చాలా బాగా చూసుకుంటున్నాను. ఇప్పటికీ దుగ్గిరాల కుటుంబం పేరు మాగి మోపుతుంది, అలాగే చారిటబుల్ ట్రస్ట్కి అవార్డు కూడా వచ్చింది అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే అపర్ణ అయితే పోనీలేండి, మా వాళ్ళందరూ పోయినా మాకు కష్టాలు మిగిలినా కనీసం ఆ ట్రస్ట్ అయినా అందరికీ ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇక అపర్ణ అన్న మాటకి ఏమైందని మినిస్టర్ అడుగుతాడు. అపర్ణ రేఖ చేస్తున్న దారుణాలు చెప్పడంతో ఇక మినిస్టర్ అయితే రుద్రాని ఇంత దారుణం చేస్తుందని అనుకోలేదు, ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా ఇలా కష్టపెడుతుందన్నమాట అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. సరే అపర్ణ గారు, మీకు తెలుసో లేదో మీ మనవడు స్వరాజ్ బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఆ రోజు స్వరాజు ఎక్కడున్నాడో తెలియలేదని, తను ఎక్కడో ఒక చోట బ్రతికి ఉన్నాడని తెలిసింది. గాయపడిన ఒక పిల్లాన్ని భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్కి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించారని అక్కడ పోలీసుల ద్వారా తెలుసుకున్నాను, కానీ ఎంక్వైరీ చేశాను, కానీ ఇప్పటి వరకు స్వరాజ్ ఎక్కడున్నాడో తెలియలేదు అని అంటూ ఉంటే, నిజంగానే మా మనవడు బ్రతికే ఉన్నాడా అని అంటూ ఉంటుంది. అవునండి, మీ మనవడు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. చాలు మినిస్టర్ గారు, ఆ దేవుడి సన్నిధిలో శుభవార్త చెప్పారు అని అంటూ ఉంటుంది అపర్ణ. పదండి, మీతో పాటు ఇంటికి వచ్చి నేను ఆ రేఖకు కూడా ఒక షాక్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. ఇక మినిస్టర్ అయితే వస్తాడు. మినిస్టర్ని చూసి రేఖ అయితే ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇళ్ళ పట్ల చేస్తున్న దారుణాలు మొత్తం కూడా నేను తెలుసుకున్నాను. నీకు ఎన్నో రోజులు ఈ ఆస్తి మీద నీకు అధికారం ఉండదు, ఎందుకంటే 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు ఇందుకి ఈ ఆస్తి మొత్తం వస్తుంది. అలాగే ఇందుని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఇందుకి పెళ్ళయ్యాక అతను కూడా సంతకం పెడితేనే ఈ ఆస్తి ఇంకొకరికి దక్కుతుంది తప్ప ఇందు ఒక్కటే సంతకం పెడితే ఈ ఆస్తి దక్కదు అని నిజాన్ని బయట పెడతాడు మినిస్టర్. ఆ మాట విని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదే కావ్య నా దగ్గర రాసి నా దగ్గరే ఉంచిన వీలునామా, ఇది కాపీ మాత్రమే, అసలైంది ఇంట్లో ఉంది అని వీలునామాని చూపిస్తాడు. అది చూసి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.